హాయ్ అందరికి. అత్తమ్మ పోచమ్మ తల్లికి చలువుపారం నైవేద్యంగా పెట్టొచ్చిన తర్వాత నేను పన్నుండి మార్కెట్కి వెళ్ళాను. నేను కరెక్ట్ గా తిరిగి ఇంటికి వచ్చేసరికి పట్నం వేయడానికి ఒగ్గోళ్ళు వచ్చారు. ఇంకా అక్కయ్య కూడా కూరాడుకుండాను పూజించేశారు. ఆ లోపు మేమేమో కాని రోకలి సర్వలు అంచెలకి సున్నం పెట్టి బొట్టు పెడుతున్నాం కదా, ఇది ఎందుకో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. పసుపు కొమ్ములు సరిపోలేదు, అందుకోసమని మళ్ళీ మార్కెట్కి వెళ్ళి పసుపుతో పాటు గొంగడి కూడా తెచ్చిన. తిరిగి వచ్చేలోపు మా బలగం అంతా ఇంటికి చేరింది. అసలు మల్లన్న స్వామి పట్నం వేయడం అంటే ఇంట్లో ఒక పూజ చేసినట్టు కాదు, ఆ స్వామి పెళ్లి చేయడం అన్నట్టు. అందుకోసమని ఇంటి ముందు అందుగుంజ కూడా పెట్టేశారు. ఇంటికి వచ్చిన ఆ స్వాములు అన్నం తిన్న తర్వాత ఇంకా కథలు చెప్పడం అయితే స్టార్ట్ చేశారు. స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఈ పసుపు మనకి బొట్టుగా పెడుతున్నప్పుడు శనార్థి అనాలంట. తర్వాత ఇంట్లో వాళ్ళందరం కలిసి ఇక్కడ పుట్ట బంగారం తేవడానికి అయితే వెళ్తున్నాము. అందుకోసం ఇంట్లో పెద్దవారైన మా మామయ్యకి గొంగడి వేసి మా ఇంటి ఇలవేల్పుగా భావించే మల్లన్న స్వామి ఈరగోళ్ళనైతే మాతో పాటు తీసుకెళ్తున్నాం. పోయిన సంవత్సరం రుద్ర నా కడుపులో ఉన్నప్పుడు మా సొంతూరు నుండి మల్లన్న స్వామిని అయితే ఇంటికి తెచ్చుకొని పట్నం వేసాము. ఈసారి చేసేది తిరుగు పట్నం అంటారు. పుట్ట బంగారం కోసం ఇక్కడ సలాక దగ్గర ముగ్గు వేసి అసలు పట్నాలంటే ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు చేయాలి అని చెప్పేసి ఒగ్గు వాళ్ళు కథలు చెప్తారు. తర్వాత ఇంట్లో ఎలా పూజ చేస్తామో అక్కడ కూడా పూజ చేసి బొట్టు పెట్టి హారతిచ్చిన తర్వాత పుట్ట బంగారం తీసుకొని ఈరగోళ్ళని మా ఆయన మెడలో వేసి అందరం కలిసి ఇంటికి వచ్చారు. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ఆ లోపు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. మరి థ్యాంక్ యూ.